హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో మనం బయట కొనుక్కునే ఈ రింగుల కన్నా ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. బయట అవి ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ముందుగా నేను ఒక 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఒక 1/2 స్పూన్ వాము వేసుకున్నాను అనమాట. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ డాల్డా యాడ్ చేస్తున్నాను. వనస్పతి అంటారు కదా. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మీకు టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. నేను డాల్డా ఎందుకు వేసానంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ డాల్డా వేస్తే క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకే డాల్డా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్ బియ్యపిండి యాడ్ చేసుకున్నాను. 1/2 కప్ మైదా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే 1.5 కప్ బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఈ వాటర్ చాలా మరగాలి. మరిగిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిండినంతటిని కలుపుకున్నాను. ఇప్పుడు ఇదంతని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. మనకి పిండిని ఎంత గట్టిగా పిసికితే, ఎంత బాగా ఎక్కువసేపు పిసికితే రింగులు అనేవి అంత కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఈ పప్పు చెకోడీలు పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ టిప్ మాత్రం ఇదే. ఎంత ఎక్కువగా పిసికితే పిండిని అంత బాగా వస్తాయి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఇలా పిండిని తడిపి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఈ శనగపప్పుని నేను ఒక 3 hours నానబెట్టుకొని 10 minutes ఆరబోసుకున్నాను అనమాట. నానిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దలోంచి ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా చెగోడీలాగా చేస్తున్నాను అనమాట. చేసుకున్న తర్వాత శనగపప్పును అక్కడ వేసి లాటిస్తూ దానికి అద్దాలన్నమాట. పిండిలో కూడా వేసుకోవచ్చు, కానీ మనకి బయటికి కనిపించవు, లోపలికి ఉండిపోతాయి అన్నమాట. ఇలా బయటకు అద్దుకుంటే ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈ చెగోడీని మనం సన్నగా చేసుకోవద్దు, పప్పు మొత్తం బయటికి రాలిపోతుంది. చెగోడీ లావుగా చేస్తేనే పప్పు దాంట్లో ఉండిపోతుంది అనమాట. అది మాత్రం మర్చిపోకండి. సన్నగా చేద్దామని ట్రై చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది బయట అతికించాలంటే పప్పుని. ఇలాగే నేను ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఏ సైజులో చేసుకున్నాను, మీరు కూడా అదే సైజులో చేయండి. ఇలాగే నేను మిగతా అంతా కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ పెట్టేసి హీట్ అయ్యేంత వరకు ఉంచాను అనమాట. పైపింగ్ హాట్ ఆయిల్ అయ్యేంత వరకు మనం దాన్ని వేడి చేయాలన్నమాట. అంటే చాలా వేడవ్వాలి. వేడైన తర్వాత మనం ఈ రింగులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. అవి కింద బాగా ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైతే పైకి తేలుతాయో అప్పుడే మీడియం ఫ్లేమ్లో కనుక్కొని మిగతా అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అవి పైకి వచ్చేంత వరకు నేను వాటిని ఏమీ అనలేదు. పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి చేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలాగే నేను చేసుకున్న మిగతావన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. టేస్ట్ మాత్రం సేమ్ బయట ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చాయన్నమాట. ఇది ఎంత సింపుల్ రెసిపీయో చూసారు కదా, మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. బయట మనకి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. దీనికి మెజర్మెంట్స్ అంటూ కూడా ఫిక్స్డ్ ఏం లేవు కాబట్టి ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.